హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ స్ట్రీట్ ఫుడ్ బండ్ల మీద అమ్మే ఆలూ సమోసా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆలూ సమోసా రెసిపీని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోని కంప్లీట్ అయిపోద్ది. చాలా తక్కువ టైంలో క్విక్ గా అయిపోయే రెసిపీ అండి. ఆలూ సమోసాని ఎలా ప్రిపేర్ చేశానన్నది చూద్దామా. పిండి తీసుకునేటప్పుడే ఒకసారి జల్లించి తీసుకోవాలి. తీసుకున్న పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్లో వేసి దాంట్లో కొంచెం వాము, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి దానిపైన కొంచెం ఆయిల్ వేయండి. వేసిన అన్నిటినీ ఒకసారి కలిపి కొంచెం వాటర్ వేస్తూ మిగతా పిండిని కూడా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి తడిగుడ్డ వేసి పక్కన పెట్టుకోండి. అలా తడిగుడ్డ వేయడం వల్ల పిండి ముద్ద అనేది డ్రై అవ్వకుండా ఉంటదండి. సమోసా లోపల స్టఫ్ ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో ఉడకపెట్టిన ఆలూను కూడా వేసి ఒకసారి కలపండి. సమోసాని ప్రిపేర్ చేద్దాము అనుకునేటప్పుడే బంగాళదుంపలు ఉడకపెట్టి పక్కన పెట్టుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాల జీరా మిక్స్ పౌడర్, కారం, గరం మసాలా, పసుపు వేసుకున్న ప్రతిదీ బంగాళదుంపకి పట్టేటట్టు కలుపుకొని టేస్ట్ కి అన్ని సరిపోలేదా చూసి పక్కన పెట్టుకోండి. సమోసాకి షీట్స్ ప్రిపేర్ చేద్దాం. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని 1 by 1 తీసుకొని చపాతీ షీట్స్ లాగా పాముకోవాలి. పాముకుంటున్న చపాతీ షీట్స్ అన్నవి మరి పలచనగా కాకుండా మరి దళచరగా కాకుండా మీడియం సైజు లో ఉండేటట్టు పాముకోవాలి. పాముకున్న షీట్స్ ని ఒక్కొక్కటిగా తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న హాఫ్ భాగాన్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎడ్జ్లంతటిని వాటర్ని అప్లై చేయండి. వాటర్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసిన తర్వాత మెల్లగా కొంచెం ఇక్కడ చూపిస్తున్న విధంగా విడదీయండి. విడదీసిన దాంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు స్టఫ్ ని వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎడ్జిల్ అంతటిని వాటర్ ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అన్ని సమోసాలని ఇలాగే ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సమోసాలని ఫ్రై చేసుకుందాం. ముందుగా ఆయిల్ పెట్టి అది హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని 1 by 1 వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆలు సమోసా రెడీ అయిపోయింది. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా తక్కువ టైంలో అయిపోద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంతేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.